నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఇన్సిడెంట్ ఇండియాకి మరియు పాకిస్తాన్‌కి మధ్య జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ అన్నమాట. అనుకోకుండా దారి తప్పిన ఈ మత్స్యకార బృందం సీ రూట్‌లోని ఇండియా పాక్ బోర్డర్‌ని క్రాస్ చేసి పాకిస్తాన్‌కి వెళ్లి, అక్కడ ఆ నేవీకి చిక్కి ఎలా బయటికి వచ్చి మళ్ళీ ఇండియాకొచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొనే నాగ చైతన్య గారు నటించిన 'తండేల్' మూవీ అంటే ఈ రోజు ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. మరి ఎందుకు ఆలస్యం? ఈ సినిమాటిక్ లెవెల్ ఇన్సిడెంట్‌ని ఒక్కసారిగా వినేయండి. మెయిన్ గా ఈ ఇన్సిడెంట్ మొత్తం గనగండ్ల రామారావు అనే తండేల్ మరియు అతని 22 మంది మత్స్యకారుల సభ్యుల గురించి. తండేల్ అంటే చాలా మంది మత్స్యకారులు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక లీడర్ ని నియమించుకుంటారు. అతనినే తండేల్ అని అంటారు. అంతకన్నా ముందు అసలు ఈ ఈ బృందం అంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ని కాదని గుజరాత్ వరకు ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మన ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ జెట్టీలు, హార్బర్లు ఎక్కువ ఉండేవి కాదు. బోట్లన్నిటినీ ఉంచడానికి కానీ, చేపలు పాడవకుండా నిల్వ ఉంచడానికి కానీ ఈ హార్బర్లు లేదా జెట్టీలు ఉపయోగపడతావి. అవి ఇక్కడ లేకపోవడంతో వారు ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వరకు వెళ్ళవలసి వచ్చింది. ఈ మత్స్యకార బృందం గుజరాత్ తీరంలో ప్రాంతాల నుండి మొదలయ్యి సముద్రంలోకి వెళ్లారు. అక్టోబర్ 2018లో వెళ్లిన ఈ బృందం దాదాపు నెల రోజుల పాటు వేటాడి 2018 నవంబర్లోకి తిరిగి రావాల్సి ఉన్న పరిస్థితి. సాధారణంగా మత్స్యకారులందరూ బౌండరీస్ ని గుర్తించడానికి జీపీఎస్ ట్రాకర్ లాంటి డివైసెస్ ని వాడేవారు. అలాగే ఈ బృందం కూడా జీపీఎస్ ట్రాకర్ ని తీసుకువెళ్ళింది. కానీ ఆ రాత్రి మంచు కారణంగా జీపీఎస్ పాడైంది. వీరికి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. డైరెక్షన్స్ ని గుర్తించడం చాలా కష్టమైంది. ఉదయం అయితే సూర్యుడిని చూసి డైరెక్షన్స్ గుర్తించొచ్చు. కానీ అది రాత్రి కావడంతో వారు తెలియకుండా పాకిస్తాన్ టెరిటోరియల్ రీజియన్ లోకి ప్రవేశించారు. ఈ రీజియన్ గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోస్టల్ రీజియన్స్ ఉన్న దేశాలకు 1982లో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఒక చట్టం తీసుకువచ్చింది. టెరిటోరియల్ బెల్ట్ మరియు కన్వెన్షనల్ బెల్ట్ అన్నమాట. ఇందులో టెరిటోరియల్ బెల్ట్ అనేది నేల భాగం నుండి 12 నాటికల్ మైల్స్ కలిగి ఉంటుంది. ఆ రీజియన్ మొత్తం టెరిటోరియల్ రీజియన్ అని అంటారు. ఒక నాటికల్ మైల్ అంటే 1.15 మైల్ అని అర్థం. అంటే ఈ రీజియన్ తో ఆ దేశానికి సర్వ హక్కులు ఉంటాయి. ఇక్కడే ఆ రీజియన్ లోనే మన దేశానికి చెందిన లక్షద్వీప్ కూడా ఉంటుంది. ఈ టెరిటోరియల్ రీజియన్ లో మాత్రమే నేవీలు కాపలా కాస్తూ ఉంటారు. ఈ తర్వాత కాంటేజియస్ జోన్. ఇది తీర ప్రాంతం నుండి 24 నాటికల్ మైల్ దూరం ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు కానీ చట్టరీత్యా నేరమైన పనులు చేయకూడదు. అంతేకాదు ఈ రీజియన్ టెరిటోరియల్ సీ నుండి పారిపోతున్న క్రిమినల్ ని పట్టుకోవడానికి ఉపయోగించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం మీరు వింటుంటే ఒకసారి లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గెట్ బ్యాక్ టు ద వీడియో. ఈ 22 మంది మత్స్యకారుల బృందం జీపీఎస్ చెడిపోవడంతో పాకిస్తాన్ టెరిటోరియల్ రీజియన్ దాటి వచ్చేశారు. అక్కడే కాపలా కాస్తున్న పాకిస్తాన్ నేవీ వాళ్ళని చుట్టుముట్టి పట్టేసుకున్నారు. ముందు ఆ నేవీ పోలీస్ ఈ మత్స్యకారులను వదిలేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ చెప్పడంతో వారిని పాకిస్తాన్ నేవీ షిప్ లో ఎక్కించుకొని కరాచీ జైల్లో వేశారు. అక్కడ వాళ్ళని ఇంటరాగేట్ చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా తీసుకున్నారు. ఆ కరాచీ జైల్లో వారు మాత్రమే కాదు, 800 మందికి పైగా భారతీయులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ 7-8 నెలలైనా ఇంటికి వెళ్ళలేదు అని ఈ బృందానికి చెప్పినప్పుడు ఈ బృందం అసలు ఎంతగానో ఏడ్చారు. వీళ్ళందరికన్నా తండేలైన గనగల్ల రామారావు గారి పరిస్థితి మాత్రం ఇంకా అద్దుమానం. ఎందుకంటే ఆయన సముద్రంలోకి వచ్చే సమయానికి ఆయన భార్య గర్భవతి. అదే తలుచుకుంటూ ఆయన ఎన్నోసార్లు పాపం బాధపడ్డారు. ఆయన బిడ్డను చూడలేనేమో అని. అసలు బయటికి వెళ్తామో లేదో అనే కూడా వాళ్ళకి అనుమానం ఉంది. వారికి అన్నం కూడా సరిపడే అంత పెట్టేవారు కాదు. వారిలో వారే అడ్జస్ట్ చేసుకొని ఫుడ్ ని షేర్ చేసుకొని అక్కడే ఉండేవారు. అక్కడుండే ఖైదీలకి కాల్ చేసే వీలు లేదు కానీ ఉత్తరాలు పంపించుకోవచ్చు. ఇలా వారు వారి కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ అయ్యారు. వీరి భారత రాకకి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన కొన్ని రోజుల యుద్ధం కొంత డిలే చేసింది. ఆ తర్వాత ఈ మత్స్యకారుల కుటుంబ సభ్యులు అప్పుడే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో శ్రీకాకుళంకి వచ్చినప్పుడు వారందరూ కలిసి ఆయనకి వినతి పత్రాలను అందించారు. అంతేకాదు ఆయనకి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రలో చెప్పిన విధంగా ఆ కుటుంబ సభ్యులకి అప్పటి విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ గారితో భేటీ అయ్యేలా చేశారు. మన కేంద్ర ప్రభుత్వం
పాకిస్తాన్ వాళ్ళతో సంప్రదింపులు జరిపి 2019 డిసెంబర్లో వదిలిపెడతాము అని అనౌన్స్ చేశారు. మొత్తం పనిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకొని బయటకు రావడానికి మెయిన్ రీజన్ అయ్యారు. ఆ తర్వాత 2020 జనవరి 6న మత్స్యకారులు ఇండియాకి తిరిగి వచ్చారు. వీరిని స్వాగతం పలికేందుకు అప్పటి మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ గారు కూడా అక్కడికి వచ్చారు. ఆ తరువాత ఈ బృందం అప్పటి సీఎం అయిన వైఎస్ జగన్ సార్ని కలిశారు. ఆ 22 మంది సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల సహాయం ప్రభుత్వం నుంచి చేశారు. మరియు ఇలా ఎప్పుడు జరగకూడదు అని 9 చిట్టీలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నేను ఏమి వైఎస్ఆర్సీపీయో టీడీపీ పార్టీయో సపోర్టర్ని కాదు. కానీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చేసిన మంచిని ఎవరు చేసినా చెప్పాలి. ఇది ఎంతో గొప్ప విషయం, అందుకే చెప్పా. మీరు కూడా ఇది మంచి పని అని అనుకుంటే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ఈ కంటెంట్ మీకు ఎంతగానో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.